5 సంవత్సరాల దేవుని ఆలస్యం, 5 సంవత్సరాల అబ్రహాము విశ్వాసం. 5 సంవత్సరాల దేవుని ఆలస్యం, 5 సంవత్సరాల అబ్రహాము నిరీక్షణ. 5 సంవత్సరాల దేవుని ఆలస్యం, 5 సంవత్సరాల అబ్రహాము యొక్క భక్తి స్థితి. కారణం ఏంటో తెలుసా? దేవుని మీద ప్రేమ ఎక్కువైతే ఆలస్యమైన దేవుని మీద సహనం పోదు, భక్తి పోదు, నిరీక్షణ పోదు, విశ్వాసం పోదు, చిరాకు కోపము రాదు. నీ జీవితంలో ఆలస్యం అయితే నువ్వేం చేస్తావు తెలుసా? ఎంతకాలం మీరు ఇస్తానన్న దాన్ని దేవుడు ఆలస్యం చేస్తే ఎదురు చూస్తారు. ఫర్ హౌ లాంగ్ టైమ్ యు కెన్ వెయిట్ అపాన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఎంతకాలం ఎదురు చూస్తారు మీరు అడిగిన దాన్ని పొందుకోవటానికి? ఫర్ హౌ లాంగ్? ఎంతకాలం ఎదురు చూస్తారు? నెల, 3 నెలల, 5 నెలల, 9 నెలల, 10 నెలల? ఎంతకాలం ఎదురు చూస్తారమ్మా? చెప్పండి సార్, ఎంతకాలం ఎదురు చూస్తారు? దేవుడిని నువ్వు ఏదైనా అడిగితే ఫలానది ఇవ్వమని, అది ఇవ్వటం దేవుడు ఆలస్యం చేస్తే, ఆలస్యం చేసినందుకు దేవుని దగ్గర ఎంతకాలం ఉంటారు మీరు? కరెక్ట్గా సంవత్సరం నిలబడరు మీరు. మీకేమొస్తుంది తెలుసా? అసహనం వచ్చేస్తుంది, విరక్తి వస్తుంది, కోపం వస్తుంది, భక్తి సల్లడిల్లిపోద్ది, విశ్వాసం దిగజారిపోద్ది, నిరీక్షణ అడ్రస్ లేకుండా పోద్ది. దేవుడు అంటేనే నిర్లక్ష్యం వచ్చేస్తుంది. సంఘం అంటే నిర్లక్ష్యం, సేవకుడు అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే నిర్లక్ష్యం. కారణం, లేట్ చేసే దేవుడు మనకెందుకురా? దేవుడు మనకి ఇవ్వట్లా. 5 సంవత్సరాలు ఆలస్యం చేశాడు దేవుడు. ఇంకెందుకో? కారణం ఏంటో తెలుసా? ఏదో ఇస్తాడని ఆశించిన మీ జీవితాల్లో ఇవ్వకపోయేసరికి అసహనం వచ్చేస్తుంది. అబ్రహాం ఏం చేశాడు? 5 సంవత్సరాలు అయింది, ఒక్క మాట కూడా దేవుణ్ణి మాట్లాడలేదే. ఏం నేర్చుకోవాలి తెలుసా నువ్వు? నీ జీవితంలో ఆలస్యం అయినా కూడా దేవుణ్ణి అపార్థం చేసుకోకూడదు. నీ పక్కన విషయండి చెప్పండి, నీ జీవితంలో ఆలస్యం అయినా కూడా దేవుణ్ణి అపార్థం చేసుకోకు. క్రైస్తవ్యం అంతా అంతే. If God make delay your blessing, don't get irritated on God. Don't neglect God. Don't misunderstand the love of God. దేవుని ప్రేమను అపార్థం చేసుకోకు, దేవుని మీద భక్తిని దిగజార్చుకోకు, దేవునిలో ఉన్న శ్రద్ధని నిర్లక్ష్యం చేయకు. ఆలస్యమైన కారణాన్ని బట్టి ఇవేవి నువ్వు చేయకూడదు. కారణం ఏంటో తెలుసా? నీ దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చక మానడాయన. Matthew 24:35, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఆకాశము గతించినా, భూమి గతించినా నా మాట గతించదు. The sky may pass away, the earth may pass away, but the promise what I made with my children shall not pass away. నా వాగ్దానం నేను ఎన్నటికీ మర్చిపోను. ఆకాశము భూమి గతించిపోద్దేమో, నా మాట నేను ఎప్పటికీ గతించు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, పాస్టర్ గారండి కాదండి, ఆకాశం భూమి గతించిపోయాక అసలు మనిషి అన్నాడు ఎక్కడ ఉంటాడండి? దేవుడు అప్పుడు తీర్చనీకి మనిషి అన్నాడు ఉండడు కదా. ఇప్పుడు బిడ్డలు ఇస్తాడని అనుకోండి, ఆకాశం భూమి పోయాక అసలు నేను ఎక్కడ ఉంటాను ఇంకా బిడ్డల్ని ఇవ్వటానికి దేవుడు? మరి దేవుడు ఎందుకు చెప్పాడు అలాగా? మీకు ఈ డౌట్ వస్తుంది. ఈ డౌట్ వచ్చిన మనం నేను క్లారిటీ చేయాలి కదా, క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మనుషులు జనరల్గా ఏమంటారు తెలుసా? రే 6 అయినా 100 అయినా నేను మాట తప్పను అంటారు లేదా? జనరల్గా అంటారు, మీరు వింటారు, చాలాసార్లు చెప్పుంటారు. 6 అయినా 106 నేను మాట తప్పను అంటే వీడి ఉద్దేశం ఏంటో తెలుసా? ఏ శాస్త్రవేత్త కూడా ప్రపంచంలో 6ని 100 చేయలేరు, 100ని 6 చేయలేరు. 6 100. మరి వీడేంటి? వీడి కాన్సెప్ట్ ఏంటి అసలు? వీడు ఏం చెప్పాలనుకుంటున్నాడు తెలుసా? ఒకవేళ అవ్వాల్సి వస్తే 6 అయినా 100 అయిద్దేమో, 100 అయినా 6 అయిద్దేమో, కానీ నేను మాట తప్పండ్రా, నా మాట అంత స్ట్రాంగ్ అని చెప్పడం వీడి యొక్క ప్రణాళిక, వీడి యొక్క ఉద్దేశం, వీడి యొక్క అంతర్యం. అయితే మనుష్యుడి యొక్క ఉదాహరణలు లెక్కలు అంకెలైతే దేవుడు తీసుకునే ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి తెలుసా? 6లు 100లు తీసుకోడు ఆయన. ఆయన 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 పరిధి విశ్వం, ఆయన పరిధి
ప్రకృతి, ఆయన సృష్టికర్త. కాబట్టి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు తెలుసా? 600 కాదు, ఆకాశమే గతించిపోయినా, భూమే గతించిపోయినా, నా బిడ్డవైన నీతో నేను చేస్తాను, నెరవేరుస్తానన్నమాట గతించిపోదు. నా మాట అంత స్ట్రాంగ్, అంత బలమైంది, అంత ఘనమైంది అని చెప్పడానికి దేవుడు అతిశయిస్తున్నాడు. చాలా అతిశయపడుతున్నాడు దేవుడు. ఆకాశ భూమి గతించిపోయినా నా మాట గతించిపోదు. ఎందుకు తెలుసా? నిన్ను ఆయన తన చేతులతో చేసుకున్నాడు, తన పోలికలో చేసుకున్నాడు, తన ఊపిరిని పోసి చేసుకున్నాడు, తన సమయాన్ని వెచ్చించి చేసుకున్నాడు. ఇంత ప్రియమైన everyone in this world, God shows the true love. ఆయన విడువని నీ కష్ట సమయంలో చేస్తానన్నటువంటి కార్యాన్ని చేయక మానడు, ఇస్తానన్నటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వక మానడు. ఆకాశం భూమి గతించిపోయినా నా బిడ్డలారా, నేను మీ జీవితంలో చేస్తానన్న కార్యాన్ని నేను చెయ్యక మానను. ఐఎమ్ ద లార్డ్, ఐ విల్ బ్లెస్ యూ. నేను నీ దేవుడను, నేను ఆశీర్వదిస్తాను. 5 సంవత్సరాల ఆలస్యమైన అబ్రహాము తొలగిపోలే, ఒక్క మెట్టు కూడా వెనక్కడుగు వేయలేదు. ఎందుకు కారణం తెలుసా? He loves God. He trusts in God. He's having a great hope in God. He believes in God. దేవుని యందు విశ్వాసం, నిరీక్షణ, భక్తి, శ్రద్ధ, ఆకాంక్ష, కోరిక, ప్రేమ అన్నీ దేవుడే. 5 సంవత్సరాల తర్వాత దేవుడు పిలిచిన మొదటి పిలుపుకే he was ready to hear the voice of God. దేవుడి మాటకు ఇమ్మీడియట్ కు రెస్పాండ్ అయ్యాడు. మీరే సంఘాల్లో ఉంటారా? 5 సంవత్సరాల తర్వాత పేరు ఇక్కడ కనపడదు, వినపడతాం, వెళ్ళిపోయింటాం అప్పటికే వదిలేసి. కానీ అబ్రహాం స్టిల్ హీ వాజ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్.